మిథున్ రెడ్డి గారు సుమారు 9 గంటలకు మా ఇంటికి రావడం జరిగింది. నేను టిఫిన్ అరేంజ్ చేసి టిఫిన్ తింటున్నాము. ఇంతలోనే కొంతమంది పరిగెత్తుకుంటా ఇటు అటు తిరుగుతూ గలాటలు చేస్తున్నారనేది చూసినాము. కొంతమంది వచ్చి మీరు మీ పైకి తెలుగుదేశం వాళ్ళు దౌర్జన్యం చేయడానికి వస్తున్నారు, అంబేద్కర్ సర్కిల్లో వాళ్ళంతా గుమిగూడు ఉన్నారు, మీరు ఈ ఊర్లో మిథున్ రెడ్డి గారు మీరు తిరగకూడదంటే ఇక్కడ అని నాకు చెప్పడం జరిగింది. నేను మిథున్ రెడ్డి గారికి మనం వద్దులేబ్బా అంబేద్కర్ సర్కిల్ పొద్దు మనం ఇట్లే వెళ్ళిపోదాం అన్నాము. మిథున్ రెడ్డి గారు ఏం చెప్పినారంటే, ఈ మధ్యలో సెటిల్గా కోర్టు కొట్టేశారు కదా, ఆ కోర్టు చూసేసి ప్రెస్లో అక్కడికే రమ్మని చెప్పండి సార్, ప్రెస్ కార్డ్ అక్కడ మాట్లాడేసి మనం మదనపల్లికి వెళ్ళిపోదాము అని చెప్పినారు. అది మంచిదబ్బా, మనకు ఇక్కడ మళ్ళీ న్యూసెన్స్ చేస్తే మనం అక్కడ లోకల్ వాళ్ళం కదా వద్దంటే ఆయన కూడా దానికి ఒప్పుకున్నాడు. ఇంతలోపలే ఓని అర్ధగంటలో వాళ్ళు వచ్చేసారు. ఈ సైడ్ నెట్టి జనాలు వస్తూ ఆ సైడ్ నెట్టి జనాలు వస్తూ ఒక 100 నుంచి 200 మంది దౌర్జన్యంగా వస్తున్నారు. నేను కింద దిగిపోయి ఏమబ్బా ఎందుకు ఏమి వస్తున్నారని చెప్పి నా అందరిని అడిగాను. వాళ్ళు నన్ను కొట్టేదానికి వచ్చినారు. మిథున్ రెడ్డి ఎట్లొస్తాడు, మా పైన అంతా కేసులు పెట్టించేసి మేమంతా జైలుకి పోయినాం కదా, ఈ పొద్దు ఎట్లొస్తాడు మీ ఇంటికి అని అన్నారు. నేను చెప్పానయ్యా, మిథున్ రెడ్డి గారు నేను పార్లమెంట్లో ఉన్నాం, అప్పుడు మీ చంద్రబాబు నాయుడు వచ్చిన మేము ఇక్కడ ఈ ఊర్లో కూడా లేము, వాళ్ళు పోలీసు వాళ్ళు మీ పైన పెట్టింటే పోలీసు వాళ్ళు అడగండి, పోలీసులపై మరి మీరు జైలు పోయిండేది పోలీసు వాళ్ళు కేసు పెడితే పోయినారు, వాళ్ళు మీరు కొట్టింటే దౌర్జన్యం మీరు వాళ్ళపైన ఏమైనా చేయండి. మిథున్ రెడ్డి రామచంద్రారెడ్డికి నాకు కానీ సంబంధం లేదు కదా, రామచంద్రారెడ్డి రాలా, మిథున్ రెడ్డి రాలా, వైకాపా వాళ్ళు కూడా అప్పుడు మీ దగ్గరికి రాలా కదా, పోలీసు వాళ్ళకు మీకు జరిగింది, వాళ్ళు కేసు పెట్టినారు, వాళ్ళు అడగండి అని చెప్తే మా భూములంతా కొట్టేసినారు, ఇట్లా చేసినారు అట్లా చేసినారు. ఆ సుహేల్ అనే అతను, సద్దాం అనే అతను, నాకు వాళ్ళ పేర్లు కూడా లేదు మళ్ళీ చెప్పింది, వాళ్ళు నన్ను కూడా కొట్టేదానికి దౌర్జన్యం చేయడానికి వచ్చినారు. ఇంత లోపల మాట్లాడుతున్నాను, ఇంతలే అంత రాళ్ళు చేతుల్లో పట్టుకున్నారు, పరిగెత్తుకుంటా మా ఇంటి పైకి వస్తున్నారు, దేనికి వస్తున్నారయ్యా అని గట్టిగా అడిగితే పోలీసు వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయినారు. వాళ్ళు దమ రాళ్ళతో అందరిపైన వేస్తున్నారు. మా దగ్గర ఏమీ లేదు, వీళ్ళు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, మా ఇంట్లోకి చూడండి ఎంత కొట్టేసినారు, మా కార్లన్నీ కొట్టేసినారు. అంటే ఒక గెలిచిన ఎంపీ ఈ ఊరికి వచ్చేదానికి అధికారం లేదా? మీరు ఓడిపోయిన వాళ్ళ తరఫున మీరుండి ఇప్పుడు ఎన్ని దౌర్జన్యాలు చేసినారంటే అన్ని దౌర్జన్యాలు చేస్తూనే ఉన్నారు. పొంగనూరు టౌన్లోనో పొంగనూరు రూరల్లోనో అన్నీ భరిస్తున్నాం. ఎలాంటి పరిస్థితుల్లోనూ మన రామచంద్రారెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ మీరు రావద్దులే, ఇంకా అట్లే చెప్తున్నాము, వాళ్ళు కూడా రాకుండా ఉన్నారు. ఈరోజు జరిగిన దౌర్జన్యం చూస్తే ఎంత దౌర్జన్యం చేశారు. మరి మిరపొడి పెట్టుకున్నారు, రాళ్ళు ఎత్తుకున్నారు, రాడ్లు ఎత్తుకున్నారు, కత్తులు ఎత్తుకున్నారు, మా పైకి 100 మందికి వస్తున్నారు. దీనికన్నా ఏం కావాలి? చంపేయడానికే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళు చంపేయాలనే అంటున్నారు. మీరు ఎట్లా ఇస్తారు? మేము ఈ ఊర్లోకి రానికుండా టౌన్లోకి రానికుండా చేస్తే మీ ఇంట్లోకి వచ్చి టిఫిన్ ఎట్లా పెడతావు నువ్వు? నన్ను క్వశ్చన్ చేస్తారు. ఏమనాలి వాళ్ళను? ఆయన 3 సార్లు ఎంపీగా గెలిచినాడు, మనకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పుడు ఎంత డెవలప్మెంట్ చేస్తాడు పొంగనూరు టౌన్ను, పొంగనూరు తాలూకాను? మీరు చెప్పండి. ఈ 40 ఏళ్ళలో ఏ ఎమ్మెల్యే కానీ ఏ మినిస్టర్ కానీ చేయలేని సహాయం ఆర్థికంగా కానీ ఇండస్ట్రీల పరంగా కానీ ఉద్యోగ రీత్యా కానీ అన్ని విధాలు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినారా లేదా? ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు మీరే చెప్పండి. పోనీ వీళ్ళకన్నా మిథున్ రెడ్డి కన్నా రామచంద్రారెడ్డి కన్నా ఎవరైనా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంటే మీరు ఒక్క పేరు చెప్పండి, పలాని పీరియడ్లో చేశారు కదా. ఇప్పుడు కూడా 5,000 కోట్లతో ఒక ఇండస్ట్రీ తెచ్చినారు. మిథున్ రెడ్డి గారే ప్రయాసపడి తెస్తున్నాడు. అంతకుముందు సుగాల మెట్లో పెడితే అతను ఎవరో మర్డర్ చేస్తే యూనిట్ రాకుండా దానికి సబ్స్టిట్యూట్గా ఇంకొక ఇండస్ట్రీ చేసి బస్సుల ఫ్యాక్టరీ ఒకటి పెట్టేందుకు ట్రై చేస్తూ ఉంటే మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నాము? పొంగనూరు ప్రశాంతంగా ఉంది కాబట్టి ఇది అల్లకల్లోలకు గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. చిన్న వాళ్ళు ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు అయినప్పటికీ వాళ్ళు కూడా మా నాన్నదమ్ములు అని చెప్పే ధోరణిలో మేము అడ్జస్ట్ చేసుకొని పోతా ఉంటే మీరు మా ఇంటి పైకి ఇంతమంది వచ్చి చేస్తారంటే మేమేం దౌర్జన్యం చేసినాం? ఎవరి పైన చేసినా, ఎప్పుడు చేసినాం, ఎక్కడ చేసినాం?
చెప్పాలా మిథున్ రెడ్డి చేసినాడా, రామచంద్ర చేసినాడా, ఒకవేళ నేనేదన్నా చేసినానా, మా కార్యకర్తలు మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టింటే చెప్పండి. భూముల తగరాలు ఉంటే వాళ్ళు కోర్టుకు పోండి, కోర్టులో తేల్చుకోండి. అంతేగాని ఈ ఎంపీ ఎమ్మెల్యే ఈ ఊరికి రాకూడదంటే మీరు శాసించ అంటే మీకేనా అన్ని తెలిసిందా? మాకేం తెలియదా? ఈరోజు ఉంటుంది తెలుగుదేశం, రేపొద్దున ఇంకో పార్టీ వస్తుంది, ఇంకో పార్టీ వస్తుంది. మా పార్టీ ఉన్న వైకాపా పార్టీ ఉన్న మేము ఎవరికి హింసలు చేయలేదే, ఎవరిని అరెస్ట్ చేయలేదే, ఎవరిపైన తప్పుడు కేసు మేము పెట్టలా. పోలీసు వాళ్ళు పెట్టుకుంటే మీరు అడగండి, దాన్ని కూడా పిలిచి మాట్లాడదాంబా అని చెప్పినా నేను. మా ఇంట్లో మా పిల్లలంతా ఎట్లా ఏ విధంగా భయపడిపోయినారు? ఇది న్యాయమేనా? మీడియా వల్లే మీరే చెప్పండి. పోనీ మా తరఫున ఈ తప్పు మీరు చేసినారని చెప్పండి. పోనీ నేను దానికి తలనొస్తాను. మిథున్ రెడ్డి కూడా ఎంతసేపు పొంగులూరు డెవలప్ చేయాలనేసి మీకు అందరికీ తెలుసు. ఏ విధంగా డెవలప్ అయింది, ఎన్ని వేల కోట్లు ఇక్కడికి వెచ్చించిందో తెలుసు. మిగతా ఏమన్నా పోనీ డెవలప్మెంట్ అయిందా లేదా? పోనీ ఇప్పుడు మాట్లాడే లీడర్లు మీకు మేమేమి అబ్స్ట్రక్షన్ చేసినాం? ఎప్పుడు చేసినాం? 2 hours 2 గంటల సేపులు ఇది బీభత్సంగా జరుగుతూ ఉంటే పోలీసు వాళ్ళు స్పెక్టేటర్స్ లాగా సైలెంట్గా ఉండిపోతే మేమేం చేయాలి చెప్పండి? ఇంట్లోకి చూడండి ఎన్ని రాళ్ళు వేశారు. మేము అటు బయట కనబడితే చంపేసేదే కదా వాళ్ళు ఉండేది. పోనీ మళ్ళీ 10 కార్లు కొట్టేసినారు. 1.5 గంట తర్వాత ఇది జరిగిన తర్వాత 2వ గంటలో 2 గంటలకు ఈ కార్లన్నీ కొట్టేస్తారు. ఇప్పుడు కూడా కొడుతున్నారండి. ఇంత భయభ్రాంతులు చేయాలనుకుంటే మీకు అంతా ఏం చేసినామని మేము? న్యాయం లేదా? చట్టం అంతా మీ చేతిలోకి తీసుకుంటారా? పోలీసు మీ పక్కనే ఉండిపోతారా? ముఖ్యమంత్రి మీకు తెలుగుదేశం మీ కార్యకర్తలకే ఉన్నాడా? ఏమన్నా అంటే సార్ మాకు మిథున్ రెడ్డి గారు మాట్లాడతారు.